హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ స్టైల్లో వడలు ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపించేస్తాను. ముందు రోజు నైటు మినపప్పు నానబెట్టుకోవాలి. మా అమ్మ ఎక్కువ గుండ్లు పప్పు వాడిద్ది, పొట్టు మినపప్పు వాడదు. గుండ్లును కానీ వడలకి మాత్రం గుండ్లే బాగుంటాయి. ముందు నైటు గుండ్లు నానబెట్టేసుకున్న తర్వాత ఉదయాన్నే కడిగేసుకొని అలా మిక్సీలో వేసేసుకోవాలి. వాటర్ మాత్రం ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి. కొంచెం తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా మిక్సీలో వేసేసి తిప్పేసుకోవాలి. చూసారా, ఇలా మిక్సీలో తిప్పుకున్న తర్వాత ఇంకొకసారి అలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే మరి జావ అయిపోయిద్ది. జావ అయిందంటే అస్సలు గారికి రానే రాదు. పిండి వీలైనంత వరకు గట్టిగా వేసుకోవడానికే ట్రై చేయండి. చూసారా, పిండి ఈ విధంగా గట్టిగా వేసుకోవాలి. చూసారా ఎంత థిక్గా ఉందో. ఇలా వేసుకోవాలన్నమాట గారెపిండి ఎప్పుడైనా. అంటే గారెలు అనొచ్చు, వడలు అనొచ్చు, దేనికైనా ఇలా వేసుకోవాలి. గారెలు అంటే కొంతమంది కచ్చాబచ్చగా వేసుకుంటారు, అవి ఒక స్పెషల్ టేస్ట్ ఉంటాయి అవి. ఇప్పుడు పొయ్యి మీద బాండ్లీ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. గారెలు అంటే అందరికీ తెలుసుగా, ఆల్మోస్ట్ ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ని బాగా వేడి చేయాలి. ఇలా వేడయిన తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్న గారెపిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఇలా పాల కవర్ అయితే బెస్ట్. దీని మీద అట్లా గారె షేప్లో వేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేసేసుకోవడమే. చూడండి అమ్మ ఎలా చేస్తుందో. మనకు కావాల్సినంత సైజులో చేసుకోవచ్చు. కొంతమంది చిన్న సైజు చేసుకుంటారు, కొంతమంది మరీ పెద్దవి చేసుకుంటారు. నాకైతే పెద్ద గారెలే ఇష్టం అన్నమాట. ఇలా మెత్తగా పిండి ఉంటే మాత్రం వడలు అంటారు. ఇంకో చూడండి ఎలా ఉన్నాయో. ఇలా అమ్మ పెద్ద పెద్దవి చేస్తుంది. ఇంకా పెద్ద హోల్ పెడితే భలే చూడడానికి బాగుంటాయి. నేను అమ్మ కొంచెం పెద్ద హోల్ పెట్టమ్మా బాగుంటాయని చెప్తా ఉన్నాను పక్క నుంచి. చాలా ఈజీ అండి. కొంచెం చిన్న టెక్నిక్ వాడితే వడలు చేసుకోవడం చాలా ఈజీ. షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. కొంతమంది వడలు చేయాలంటేనే భయపడతా ఉంటారు, కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఆయిల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి వేసేటప్పుడు. అమ్మ అయితే చాలా ఫాస్ట్గా వేసేస్తుంది. నేను వచ్చిన ప్రతిసారి ఒక ట్రిప్ అయినా సరే వడలు చేయించమని అడుగుతాను. ఎంత డైట్ చేసి అత్తగారింట్లో ఎంత డైట్ చేసి మన బాడీ వెయిట్ లాస్ అవ్వాలని ఎంత కంట్రోల్లో పెట్టుకున్నా కానీ ఆ తగ్గిందంతా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ వెయిట్ పెరిగిపోతాను. ఎంత తినకుండా ఉందామన్నా నోరు అస్సలు కంట్రోల్లో ఉండదు. ఇదిగోండి ఒకవైపు చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది వడల్లోకి. ఇది పుట్నాల పప్పు పచ్చిమిరపకాయల చట్నీ అండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఈ లోపల గారెలు కూడా కాగిపోయినాయి. ఇంకా ఒక సైడ్ గారెలు కాగిపోయిన తర్వాత మళ్ళీ తిరగేసుకోవాలి వాటిని, అంటే రెండు వైపులా కాలిపోతాయి. వడలు ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా దించేసుకోవడమే. ఇలా చిల్లులు గంట కానీ ఇలా పెద్ద హోల్స్ ఉన్నది ఏదన్నా పెట్టి తీసేసుకుంటే ఆయిల్ మొత్తం కింద కారిపోతుంది. వడలు కొంచెం ఆయిల్ తక్కువగా వస్తాయి. చూడండి ఇంకా ఈ కలర్లోకి వచ్చేసిందంటే ఇంకా దించేసుకోవడమే. మా ఇంట్లో మాత్రం చుట్టాలు వచ్చినా పండగలు వచ్చినా వడలు మాత్రం కంపల్సరీ చేస్తామండి. ఇంకా ఇంతేనండి, ఇలా వడలు కాగిన తర్వాత దించేసుకోవడమే. చూడండి వడలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. నా చిట్టి తల్లి కూడా టేస్ట్ చేసేసింది. ఇప్పుడు నేను ఇవి ఎలా ఉన్నాయో మీకు టేస్ట్ చేసి చెప్తాను. చట్నీలో అద్దుకోవచ్చు, లేదంటే సాంబార్లో అద్దుకోవచ్చు, లేదంటే మటన్ చికెన్ అన్నిట్లో దేంట్లైనా వడలు మాత్రం బాగుంటాయి. అసలు లెక్క పెట్టుకోకుండా తినేస్తాను. ఎన్ని తిన్నానో కూడా నాకు లెక్క ఉండదు. కడుపు ఫుల్గా తినేస్తాను వడలు అంటే, టిఫిన్ మాత్రం. అమ్మాయి చూడండి టిఫిన్ ప్లేట్లు వేసుకుంటే చూడండి మంచినీళ్ళు ఎలా తాగుతుంది, గోల గోల చేసింది. చాలు చాలు.
పెద్దడి ఇది నువ్వు పట్టుకొని లేదంట.